పేపర్ వాళ్ళకి రేపటి వరకు అవకాశం ఉంది. మీకు మాత్రం ఎలక్ట్రానిక్ నేను అడిగేది ఈ రోజు గురించి. పుస్తకాలు అందరికి వచ్చినట్టేనా? ఇచ్చిరే ఇక రాదే, మళ్ళీ నువ్వు దాచిపెట్టుకుని ఇటు సుధీర్కి ఇది ఇచ్చేసి అర్థం సార్. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు నేను ప్రస్తావించే అంశాలు కానీ మాట్లాడుతున్న విధానం కానీ పాత్రికేయ మిత్రులకు, ప్రసార సాధనాల యజమానులకు బాధ్యత కలిగిన పౌరులుగా తెలంగాణ సమాజంలో మన వంతు కర్తవ్యాన్ని నిర్వహించే పౌరులుగా మనం మన బాధ్యత తీసుకున్నామా లేదా, తీసుకున్న బాధ్యతతో సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా లేదా అన్న అంశాలని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు తెలంగాణ సమాజంలో ప్రధానంగా హైదరాబాద్ నగరంలో మారక ద్రవ్యాల మహమ్మారి విద్యార్థులను, కళాశాల విద్యార్థులను, ఐటీ నిపుణులను, సినీ రంగ నిపుణులను, వ్యాపారవేత్తలను పట్టి పీడిస్తున్నది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, విచారణ అధికారులు కొన్ని సంస్థలను, కొన్ని వ్యవస్థలను, కొంతమంది వ్యక్తులను కారణాలుగా చూపించింది. అయితే ఈరోజు నేను ప్రస్తావిస్తున్న అంశాలను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కాకపోయినా తెలంగాణ సమాజంలో ఒక మధ్యతరగతి పౌరుడి ఆవేదన కిందైన ముఖ్యమంత్రి గారికి నేను మాట్లాడుతున్న మొత్తం అంశాన్ని చేరవేయాల్సిందిగా పాత్రికేయ మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఒకవేళ పాత్రికేయ మిత్రులకు సాధ్యం కాకపోతే కనీసం నిఘా వర్గాలైన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళవలసిన అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న అంశం. వందల మంది త్యాగాల వల్ల, లక్షల మంది ఉద్యమాల వల్ల, దశాబ్దాల పోరాట వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు, నిరుద్యోగులు, ఇతర వ్యాపారస్తులందరూ కూడా ప్రశాంతంగా ఆత్మగౌరవంతో బ్రతకాల్సిన సందర్భంలో వచ్చిన తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు తీవ్రమైన ఆవేదనను, నిరాశను కలిగిస్తున్నాయి. ఎందుకంటే పాలకులు ఏ అంశాల పట్ల కఠినంగా వ్యవహరించాలో, పాలనలో ఉన్న కుటుంబ సభ్యుల వ్యవహారం కానీ, విధానం కానీ ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన సందర్భంలో పాలకుల కుటుంబ సభ్యులే ధనదాహంతో తమ ఆస్తులను పెంచుకోవడం కోసం మారక ద్రవ్యాలకు వేదికలైన విధానాన్ని అవలంబించడము నిజంగా ఎంతో ఆవేదనతో కూడుకున్న అంశం. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం మారక ద్రవ్యాలకు సంబంధించి ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసినాం. వాళ్లకు పూర్తి స్వేచ్ఛనిచ్చినాం. ఇక దందా బంద్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడినట్టుగా చూడడం జరిగింది. అయితే గత వారం 10 రోజులుగా విచారణలో జరుగుతున్న అంశాలను పరిశీలించిన తర్వాత
వినియోగదారులను కొంతమందిని పిలిపించి విచారించినట్టుగానే ఉంది తప్ప మూలాలకు వెళ్తున్నట్టుగా లేదు. రెండవది, ప్రభుత్వం అరెస్ట్ చేసిన కాల్విన్ నుంచి మొదలు పెడితే వీళ్ళు ఈవెంట్ మేనేజర్సు, ఈ ఈవెంట్ మేనేజర్స్ వల్ల కూడా ఈ మారక ద్రవ్యాలు వినియోగం కానీ విస్తరణ కానీ పెరిగిందని చెప్పిండ్రు. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఏ పబ్బుల వల్ల మారక ద్రవ్యాలు పెరిగినాయి, వినియోగం పెరిగిందని చెప్పిండ్రో, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 పోలీస్ స్టేషన్ల పరిధులలో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్ 3 పోలీస్ స్టేషన్ల పరిధిలో 57 పబ్బులకు అనుమతి ఇచ్చిండ్రు. ఇవాళ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్లో నివసించడం అంటే ఒకనాడు ఒక గొప్ప ధనవంతుల నివాస ప్రాంతము, ఇక్కడ ఉండడం అనేది ఒక సోషల్ స్టేటస్ లాగా ఉండేది. ఎవరైనా తమ ఆస్తులను సంపాదించుకున్న తర్వాత, ధనికులైన తర్వాత విలాసవంతమైన బంగళాలు నిర్మించుకోవాలంటే బంజారా హిల్స్లో, జూబ్లీ హిల్స్లో, కావేరీ హిల్స్లో భవనం ఉందంటే అక్కడ నివసిస్తుందంటే వాళ్ళు ధనికులని చెప్పుకునే విధంగా ఉండే. కానీ ఈరోజు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం పబ్బులే మారక ద్రవ్యాలకు అడ్డాలుగా మారినాయని ఏవైతే చెప్పిందో, ఇవాళ చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను సేకరించిన సమాచారం 2 రోజులల్లా ఈ 3 పోలీస్ స్టేషన్ల పరిధిలో నాకు తెలిసిన వాళ్ళను సంప్రదిస్తే 57 పబ్బులకు అనుమతులు ఇవ్వడం జరిగింది. 60 సంవత్సరాలల్లా 5-6 పబ్బులకు అనుమతి ఉంటే ఈ 3 సంవత్సరాలల్లా 57 పబ్బులకు అనుమతించిండ్రు. ఈ పబ్బులే కాకుండా కాన్సెర్ట్స్ అంటే సామాన్యమైన పరిభాషలో చెప్పాలంటే మ్యూజికల్ నైట్ అంటే రాత్రి 9 గంటలకు మొదలయ్యి ఉదయం 6 వరకు ఈ డీజేలు సంగీతం వాయించితే అక్కడ కొన్ని వేల మంది వచ్చి తాగి తందానలాడి తాగి ఊగడానికి వేదికలు. గతంలో ఇలాంటి కాన్సెర్ట్స్ బెంగళూరులో, గోవాలో, ముంబై లాంటి నగరాలల్లో జరిగేవి. గోవా లాంటి ప్రాంతంలో విదేశీ పర్యాటకులు, మారక ద్రవ్యాలకు బానిసలైన వాళ్ళు, మారక ద్రవ్యాలు అమ్ముకునే వాళ్ళు, వినియోగించే వాళ్ళు ముంబై, గోవా లాంటి ప్రాంతాలలో ఇలాంటి వ్యాపార కార్యక్రమాలను నిర్వహించడమే కాకుండా మారక ద్రవ్యాల వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ఉపయోగించేది. అందులో ప్రధానంగా సన్బర్న్ లాంటి పార్టీలు అంటే 40-50 వేల మంది ఒకే దగ్గర రాత్రి 8 నుంచి మొదలు పెడితే ఉదయం 6 వరకు, ఉదయం 12 వరకు ఆగకుండా మ్యూజికల్ సిస్టమ్స్ పెట్టి అక్కడ మత్తు పానీయాలు సేవిస్తే అంతసేపు డాన్స్ చేయలేరు కాబట్టి మారక ద్రవ్యాలు తీసుకొని అక్కడ ఉండేవాళ్ళు చాలామంది అందులో మునిగి తేలుతుండేవాళ్ళు. ఈనాడు ఏవైతే అలాంటి సంస్థలు, నిర్వహణలు ఏవైతే చేసేదో సన్బర్న్ కానీ, సెన్సేషన్ కానీ, వీటి వల్ల మహిళల మీద దాడి జరుగుతుందని బెంగళూరులో, గోవాలో, ముంబైలో వాళ్లకు సంబంధించిన ఈ పార్టీలను రద్దు చేస్తే మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని ఆహ్వానించి మీకు ఆ రాష్ట్రాలలో రద్దయింది కదా, మా హైదరాబాదు నగరానికి రాండి అని చెప్పి డేవిడ్ గుప్తా లాంటి డీజేలను ఇక్కడికి పిలిపించి సైబరాబాద్ పోలీసులే వాళ్ళకు వెల్కమ్ పలికి ఇక్కడికి తీసుకొచ్చి గచ్చిబౌలి స్టేడియంలో ఈ పార్టీలను నిర్వహించడం జరిగింది. గతంలో వీళ్ళు నిర్వహించిన పార్టీలలో మారక ద్రవ్యాల వినియోగము, అమ్మకాలు, మహిళల మీద దాడులు జరుగుతున్నాయని చెప్పి వీళ్ళకి ఇచ్చిన అనుమతిని బెంగళూరు రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. గోవా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలే. ముంబై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని
ప్రారంభానికి ఒక రోజు ముందు రద్దు చేసిండ్రు. అంటే వీళ్ళ వ్యవహార శైలి, ఆ పార్టీల విధానం పట్ల రాష్ట్ర ప్రభుత్వాలకు సంపూర్ణమైన అవగాహన ఉండి ఆ పార్టీలను ఆ రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేస్తే తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో తారక రామారావు ఐటీ మంత్రి గారు స్వయంగా స్వాగతం పలికి ఆయన బావమర్ద స్వయంగా ఈ టికెట్లను అమ్మే వ్యాపారాన్ని పెట్టి టూరిజం శాఖ నుంచి కోట్ల రూపాయలు చెల్లించి గచ్చిబౌలి స్టేడియం వాళ్ళకి అప్పచెప్పి రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకు ఈ మ్యూజికల్ నైట్ నిర్వహించడం జరిగింది. మిత్రులారా, మీరందరూ కూడా మధ్యతరగతి సామాన్యులే. పాత్రికేయ మిత్రులు ఈ అంశాన్ని ఒక తీవ్రమైన పరిణామంగా పరిగణలోకి తీసుకోవాలి. సెన్సేషన్ పార్టీలో మీకు ఇచ్చిన దాంట్లో చూడండి, ఈవెంట్స్ దాంట్లో మార్చి 5, 2016 9 PM నుంచి మార్నింగ్ 6 AM వరకు అనుమతి. గచ్చిబౌలి స్టేడియం ఎవరికైనా అనుమతులు అంటే 15 సంవత్సరాలు ఉన్న వాళ్లకు అనుమతి. స్పష్టంగా ఇందులో 15 సంవత్సరాలు ఉన్న వాళ్ళను కూడా రాణిస్తామని చెప్పి అధికారికంగా ఈ వ్యవహారాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడ కూడా 18 సంవత్సరాల కంటే లోబడి ఉంటే ఇలాంటి పార్టీలకు అనుమతి ఇవ్వరు. సామాన్యమైన బార్లు, వైన్ షాపులలో కూడా 18 సంవత్సరాలు నిండని వాళ్లకు అమ్మని కూడా అమ్మరు, సేవించడానికి, అందులోకి పోవడానికి కాదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా టూరిజం శాఖ పార్ట్నర్షిప్లో ఈ సెన్సేషన్ అనే పార్టీని ఏర్పాటు చేసి 15 సంవత్సరాలు ఉన్న ముక్కు పచ్చలారని ఆడపిల్లలను కూడా ఇందులోకి అనుమతిస్తాము. రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకు తాగండి, ఊగండి అని అనుమతి ఇచ్చిందంటే ఈ రాష్ట్రంలో ఏమి జరుగుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ పార్టీలో టికెట్ల అమ్మకాలు ఎవరయ్యా అంటే కల్వకుంట్ల తారక రామారావు గారి బావమర్ది స్వయాన తన భార్య తమ్ముడు రాజేంద్ర ప్రసాద్ పాకాల ఈవెంట్స్ నౌ అనే సంస్థను పెట్టి ఈవెంట్స్ నౌ అనే సంస్థ ద్వారా ఈ టికెట్లను విక్రయించి ఈ సంస్థతో వ్యాపార ఒప్పందాలు చేసుకొని ఐటీ శాఖ మంత్రి టూరిజం శాఖ నుంచి కోట్ల రూపాయలను ఆ సంస్థలకు చెల్లించి ఈ విచ్చలవిడిగా ఆడపిల్లల మీద దాడులు జరిగే విధంగా, మహిళల మీద దాడులు జరిగినాయని ఆరోపణలు ఎదుర్కొంటూ మారక ద్రవ్యాలు వినియోగిస్తారు, మేము నియంత్రించలేమని గోవా మంత్రి, టూరిజం శాఖ మంత్రి దిలీప్ పార్లేకర్ అఫీషియల్గా స్టేట్మెంట్ ఇచ్చిండు. గోవా లాంటి రాష్ట్ర ప్రభుత్వమే ఈ పార్టీల మారక ద్రవ్యాల అమ్మకాలను మేము నియంత్రించలేమని చేతులెత్తేసి గోవా టూరిజం శాఖ మంత్రి దిలీప్ పార్లేకర్ గారు మేము అనుమతి ఇవ్వడం లేదు, ఈ సన్బర్న్ పార్టీకి 5 సంవత్సరాలు మా రాష్ట్రంలో అనుమతిస్తే విచ్చలవిడి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించిన వీళ్ళు, ఈ విచ్చలవిడి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించే పార్టీలకు మేము అనుమతి ఇవ్వడం లేదని గోవా ప్రభుత్వం తిరస్కరిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించి రెడ్ కార్పెట్లో గచ్చిబౌలి స్టేడియంలో అప్పచెప్పి ఇక్కడ రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకు ఈ పార్టీలు నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చి ఆ టికెట్లు అమ్ముకోవడానికి కేటీఆర్ బావమర్ది ఒక సంస్థను ఏర్పాటు చేసి కేటీఆర్ బావమర్ది సతీమణి ఈవెంట్స్ నౌ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని ఏర్పాటు చేసి ఈ అన్ని పార్టీలకు వీళ్ళే లోకల్ బిజినెస్ పార్ట్నర్స్. 10 పార్టీలు జరిగిన ఇలాంటివి. ఈ 10 పార్టీల వివరాలు అంటే నాకు అందిన సమాచారమే. ఇక్కడ బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్లో ఉండే టీవీలకు కానీ పేపర్లకు కానీ ఇక్కడ నివసిస్తున్న ప్రజలకు కూడా అందని సమాచారం. ఈ 10 పార్టీలు ఏ తారీఖు రోజు గచ్చిబౌలి స్టేడియంలో జరిగినాయో, హైటెక్ సిటీలో జరిగినావో, బోల్డర్ హిల్స్లో జరిగినావో వాటి వివరాలన్నీ పెట్టిన. ఇవాళ ఈ పార్టీల నిర్వహణకు సంబంధించి ఏదైతే రాజేంద్ర ప్రసాద్ పాకాల ఉన్నాడో ఆయన ఫేస్బుక్లో ఆయన అఫీషియల్గా షేర్ చేసుకున్న అన్ని పిక్చర్స్ ఈరోజు మీకు ఇస్తున్నా. నేను రాజేంద్ర ప్రసాద్ పాకాల నిర్వహణ వ్యాపారము, కల్వకుంట్ల తారక రామారావు గారితో వారికి ఉన్న అనుబంధము,
బంధుత్వానికి సంబంధించి ఇక్కడ చూడండి, ఇలాంటి వ్యాపార ప్రకటనలో పక్కన తారక రామారావు, ఇటు పక్కన రాజేంద్ర ప్రసాద్ భుజం మీద తారక రామారావు చేయలే, తారక రామారావు గారి భుజం మీద రాజేంద్ర ప్రసాద్ చేసి ఫోటోలు దిగుతున్నాడంటే రాష్ట్ర ముఖ్యమంత్రి పుత్రుడి మీద, ఐటీ శాఖ మంత్రి మీద ఈ రాజేంద్ర ప్రసాద్ పకాలకు ఎంత అజమాయిషి ఉన్నదో ఒక్కసారి చూడండి. ఇవాళ ముఖ్యమంత్రి కుటుంబమే హైదరాబాద్లో మారక ద్రవ్యాలు వినియోగించే వ్యాపారంలో ప్రత్యక్ష వ్యాపార సంబంధాలు ఉన్న తర్వాత ఇవాళ జరుగుతున్న విచారణ ఏ రకమైన దిశగా పయనిస్తుందో ఒకసారి ఆలోచన చేయండి అని నేను అడుగుతున్నా. ఈరోజు ఈ రాష్ట్రంలో ఈరోజు ఈ 57 పబ్బులకు అనుమతించిన చంద్రశేఖరరావు గారికి బాధ్యత లేదా? ఉద్యమాల ద్వారా వందల మంది ప్రాణ త్యాగాల ద్వారా సాధించుకున్న తెలంగాణలో క్లబ్బులు పబ్బుల కల్చర్ తీసుకొచ్చి మారక ద్రవ్యాల వినియోగాన్ని పెంచి ఈరోజు నీ కొడుకు బావమర్ది నిర్వహించే సంస్థనే ఇలాంటి వ్యాపారాలు చేస్తుంటే ఇంకా తెలంగాణ సమాజాన్ని కాపాడేది ఎవరు అని చెప్పి నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా. నిజంగా నాకు చాలా ఆవేదన ఉంది. మేము మధ్యతరగతి నుంచి వచ్చిన వాళ్ళం, 10 రూపాయలు సంపాదించుకొని ఉంటే జూబ్లీ హిల్స్లో బంగ్లాలు కట్టుకుంటే మమ్మల్ని పెద్దవాళ్ళుగా చూస్తారని ఆశించి ఉండొచ్చు. మేము ఇక్కడ ఉండొచ్చు, మేము ఇక్కడ పెద్ద బంగ్లాలు ఉండొచ్చు, పెద్ద కార్లు ఉండొచ్చు మాకు అందరికీ. కానీ మేము మధ్యతరగతి మనస్తత్వంతోనే బతుకుతున్నాం. మేము మందు తాగేటోళ్ళం కాదు, మారక ద్రవ్యాలంటే తెలిసిన వాళ్ళం కాదు. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మనవడు, ముఖ్యమంత్రి ఆయన మనవడితో ఉండే సాన్నిధ్యాన్ని చూసి నేను సంతోషపడేటోని. తాత మనవళ్ళ మధ్యలో ఎంత అనుబంధం ఉంది. మనవల్ని అత్యధికంగా ప్రేమించే చంద్రశేఖరరావు గారిని నిజంగా నేను ప్రైవేట్ సంభాషణలలో అభినందించటం, నిజంగానే తాత మనవళ్ళ అనుబంధం బాగుంది అని. అలాంటి నీ మనవడు హిమాంశు చదువుతున్న స్కూల్లో మారక ద్రవ్యాలు వినియోగిస్తున్నారని ఎక్సైజ్ శాఖ నోటీసులు ఇస్తే నీ మనవడు చదువుకుంటున్న స్కూల్లో మారక ద్రవ్యాల వినియోగం ముక్కుపచ్చలారని పాఠశాల పిల్లలు సేవిస్తున్నారంటే, మా తమ్ముడి కొడుకు చదువుకునే పాఠశాలలో చిన్న పిల్లలు మన కళ్ళ ముందల తిరిగే చిన్నారి పిల్లలు తిరిగే పాఠశాలలలో మారక ద్రవ్యాలు అమ్ముతున్నారంటే ఆ పాఠశాలలో ఉన్న విద్యార్థులు మారక ద్రవ్యాలు తీసుకుంటున్నారంటే ఏ సమాజంలో మనం బ్రతుకుతున్నామని నేను అడుగుతున్నా. నీ మనవడు, నా తమ్ముడి కొడుకు, మన కుటుంబ సభ్యులు చదువుకుంటున్న పాఠశాలలల్లో మనం నివసిస్తున్న మన ఇళ్ల మధ్యలో పబ్బులు పెట్టి గంజాయి అమ్ముతుంటే, కొకేన్ అమ్ముతుంటే, ఎల్ఎస్డి అమ్ముతుంటే నువ్వు నేను ఈ ప్రజాప్రతినిధులు, ఈ చట్టము, ఈ పోలీసులు, ఈ అధికారులు, ఈ వ్యవస్థ మొత్తం వాటిని నియంత్రించలేనప్పుడు మనకు అసలు నైతిక హక్కు ఉందా ఈ కుర్చీలలో కూర్చోవడానికి అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతున్నా. ఇవాళ మన పిల్లలు చదువుకుంటున్న పాఠశాలలే మారక ద్రవ్యాలకు అడ్డాలుగా మారినాయంటే ఆ అడ్డాలను మనం నియంత్రించలేనప్పుడు నిజంగా మనకు అర్హత ఉండాలి కుర్చీలలో కూర్చోవడానికి నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని. నువ్వు అత్యధికంగా ప్రేమించే నీ మనవడు చదివే పాఠశాలలో మేము ప్రేమగా చూసుకునే మా తమ్ముని పిల్లలు చదువుతున్న పాఠశాలలలో ఇవాళ మారక ద్రవ్యాల వినియోగం పెరిగింది, మారక ద్రవ్యాల సేల్స్ పెరిగిపోయినాయి, అక్కడ వ్యాపారం జరుగుతుందంటే ఈరోజు మనం నిజంగా ఏమీ చేయకుండా ఉంటే అసలు మనము మనుషులమేనా అని నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని. ఇవాళ ఈ వ్యాపారాలు పెంపొందించడానికి అవసరమైన ఈ మ్యూజికల్ నైట్స్లలోనే ఎక్కువ ఈ వ్యాపారాలు జరుగుతున్నాయని ప్రపంచమంతా కోడే కూస్తుంటే ఇవాళను విచారణకు ఆదేశించిన అధికారే పప్పులు అడ్డాలుగా మారినాయని, ఈ మ్యూజికల్ నైట్సే ఈ మారక ద్రవ్యాల అమ్మకాలకు అడ్డాలుగా మారినాయని చెప్తుంటే వాటి ద్వారా నీ కొడుకు బావమర్ది వ్యాపారం చేసుకుంటుంటే మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? మీకు ఈ సమాచారం తెలియదా అని నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని. నిఘా వ్యవస్థ ఏమైంది? ఇన్ని మారక ద్రవ్య వినియోగం ఇంత విపరీతంగా పెరిగి ఈ ప్రాంతంలో నివసించడానికే భయపడే పరిస్థితులు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, బోల్డర్ హిల్స్ లేకపోతే కావూరు హిల్స్లో నివసించే కుటుంబాలను మారక ద్రవ్యాల వినియోగం చేస్తున్నట్టుగా అనుమానంగా ఇవాళ మిగతా వాళ్ళు చూసే పరిస్థితి వచ్చిందంటే ఈరోజు హైదరాబాద్లో ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం లేదా అని నేను అడుగుతున్నా. నీ కుటుంబమే
నీ కొడుకు బావమరిదే ఈ వ్యాపారం చేస్తున్నాడు. కోట్ల రూపాయలు టూరిజం శాఖ నుంచి ఇలాంటి దుర్మార్గాలకి పార్టీల ద్వారా పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థలతో టూరిజం శాఖ ఒప్పందాలు చేసుకొని కోట్ల రూపాయలు వాళ్ళకి చెల్లిస్తుంటే ముఖ్యమంత్రిగా నీకు సమాచారం లేదా అని నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా. ముఖ్యమంత్రి గారి మీద నాకు చాలా విషయాలలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, భేదాభిప్రాయాలు ఉన్నాయి. మాకు రాజకీయంగా చాలా అంశాలలో తారతమ్యాలు ఉన్నాయి. కానీ ముఖ్యమంత్రి గారే స్వయంగా ఇలాంటి ప్రోత్సహిస్తాడని నేను అనుకుంటలేను. దానికి ఉదాహరణగా ముఖ్యమంత్రి గారు క్లబ్ల గురించి మాట్లాడినప్పుడు కరీంనగర్లో ఆయన బంధువు క్లబ్ని నిర్వహిస్తున్నాడని నేను మాట్లాడితే వారం రోజుల్లో ఆ క్లబ్ మీద రేజ్ చేసి మూపించడం జరిగింది. నేను అప్పుడు అనుకున్న ముఖ్యమంత్రి బంధువులు ఆయన పేరుని ఏమైనా దుర్వినియోగం చేసి క్లబ్బులు నడుపుకుంటున్నారేమని. ఈనాడు నేను అడుగుతున్నా, నీ కొడుకు గురించి నేను చెప్పడానికంటే నీ కొడుకు చుట్టూతో ఉన్న రాజులు ఎవరు, ఆ రాజుల వ్యవహార శైలి ఏంది, నీ కొడుకు 7 గంటల తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడో నువ్వు సమాచారం తెప్పించుకోలేవా అని అడుగుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రిని. నీ కొడుకు బావమరిదే స్వయంగా రోడ్డు నెంబర్ 36లో ఒక పబ్బులో రోజు కూర్చుంటాడు కదా, అతని మిత్రులు, అతని అనుచరులు, అతని బినామీలో నిర్వహిస్తున్న పబ్బులో గర్ల్స్ పికప్ సెంటర్ నడుస్తుంటే నీకు తెలియదా ముఖ్యమంత్రి గారు అని నేను అడుగుతున్నా. పత్రికాముఖంగా చెప్పలేని అంశాలు ఇవన్నీ. ఇవాళ రోడ్డు నెంబర్ 36లో నిర్వహించే ఒక పబ్బులో తెల్లవారే వరకు మ్యూజికల్ నైట్స్ నడుపుతుంటే అక్కడ అమ్మాయిలను బేరసారాలు కుదుర్చుకొని తీసుకెళ్లే పికప్ సెంటర్గా మారుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులే బంధువులే అక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళ కళ్ళ ముందల ఈ వ్యాపారం జరుగుతుంటే ఈ రాష్ట్ర నిఘా వ్యవస్థ ఏమైందని నేను అడుగుతున్నా. ఇవాళ ఎవరైనా అధికారులు వస్తే నీ కొడుకు బావమరిది అక్కడ కూర్చొని ఉంటే, నీ కొడుకు బావమరిది కళ్ళ ముందల ఇలాంటి వ్యాపారాలు జరుగుతుంటే నీకు సమాచారం అందుతలేదా? నీ మనవడు చదువుకుంటున్న స్కూల్లో మారక ద్రవ్యాలు వినియోగిస్తుంటే ఒక్కరోజైనా నీ మనవడు నీ దృష్టికి తీసుకురాలేదా? లేదా తల్లిదండ్రులుగా మన పిల్లలు చదువుకుంటున్న పాఠశాలలలో ఏం జరుగుతుందో సమాచారం సేకరించి చర్యలు తీసుకోవాల్సిన నైతిక బాధ్యత మన మీద లేదా అని చెప్పి నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా. నీ కొడుకుతో ఉండే అధికారి వ్యవహార శైలి ఏంది? నీ కొడుకు ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు పోయినప్పుడు ఆయనకు ముందల ఎల్లి ఏర్పాట్లు చేసే రాజులు ఎవరో వాళ్ళ చరిత్ర ఏందో నీకు తెలియదా ముఖ్యమంత్రి గారు? ఎందుకు ఈ పరిస్థితులు ఈ రాష్ట్రంలో వచ్చినాయి? నీ కొడుకున్న బలహీనత ఏంది? ఏ బలహీనతను అడ్డం పెట్టుకొని వీళ్ళు ఈరోజు ఈ వ్యాపారాలు చేస్తున్నారు? ఇలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళను భుజాల మీద ఎక్కించుకుంటున్నారు కదా నీ కొడుకు. నీకు బంధుత్వం ఉంటే ఇంట్లో పెట్టుకోండి, నెత్తి మీద పెట్టుకోండి. కానీ వ్యాపార ప్రకటనలలో నీ కొడుకును ఎట్లా అజమాయిషి చేస్తున్నాడో రాజేంద్ర ప్రసాద్ పాఠాల ఇది చూసిన తర్వాత అయినా ముఖ్యమంత్రి గారికి అర్థం కావాలి. ఇవాళ నీ కొడుకు బావమరిది ఏ టికెట్లు అయితే అమ్మిండో, ఏ ఆరోపణలు అయితే ఎదుర్కొని గోవా, బొంబాయి, బెంగళూరు లాంటి రాష్ట్రాలలో, జిల్లాలలో అక్కడ ఆ పోలీసుల అనుమతులు రద్దు చేస్తే సైబరాబాద్ పోలీసులే స్వయంగా వాళ్ళకి వెల్కమ్ చేసి ట్వీట్ చేసి పంపే పరిస్థితి వచ్చింది. అంటే సైబరాబాద్ పోలీసులకు ఈ పబ్బులతోని, ఈ మ్యూజికల్ నైట్స్తోని ఏం సంబంధం అని నేను అడుగుతున్నా. అసలు పోలీసులు ఎవడు? ఈ అధికారిని బట్టలు పరిచుకోవటాలే రోడ్డు మీద వేసి ఎవరు వీడు? ఇవాళ ఈ పార్టీలకు వెల్కమ్ చేసుకుంటే ట్వీట్ చేసి సైబరాబాద్ పోలీసులు ఈరోజు ఈ రకమైన వ్యవహారాలకి తెరలేపుతుంటే వీళ్ళ వెనకాల ఉన్నదెవడు? వీళ్ళకి అండగా ఉన్నదెవడు? వీళ్ళకి అనుమతించింది ఎవడని నేను అడుగుతున్నా. డేవిడ్ గుట్టాకి వెల్కమ్ చేసుకుంటా పోలీసు అధికారి ట్వీట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని నేను అడుగుతున్నా. ఈ అధికారులను నడి బజార్లో బట్టలు తీసుకోవటాలా? ఇవాళ మారక ద్రవ్యాలు వినియోగిస్తురని ఒగలేడుపులు ఏడుస్తున్న వాళ్ళని అందరినీ కూడా నడి రోడ్డు మీద నించోబెట్టి కాల్చాలా? నేను అడుగుతున్నా, నేను వ్యతిరేకించిన సిద్ధాంతాలు, నీ సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన నక్సలైట్లను ముద్రేసి సాగర్ను, శృతిని తీసుకుపోయి ఎన్కౌంటర్ చేసినావు కదా. నీ బంధువులు వేసుకుంటున్న ఇసుక వ్యాపారంలో లారెక్కి తొక్కిస్తే చచ్చిపోతే దళితులు నిరసన తెలిపితే కిడ్నీలు పోయేటట్టు కొట్టించినావు కదా. ఇవాళ మారక ద్రవ్యాలకు అడ్డాగా నిలబడ్డోళ్ళని ఎన్కౌంటర్ చేస్తే ఎవడడ్డం వస్తాడని నేను అడుగుతున్నా. చెయ్యి నువ్వు ఎన్కౌంటర్ ముఖ్యమంత్రి గారు, మేము అండగా ఉంటాం. ఈ మారక ద్రవ్యాల మహమ్మారిని హైదరాబాద్ నుంచి పారద్రోలాలి.
హైదరాబాదులో అడుగు పెట్టాలంటే మారక ద్రవ్యాల వ్యాపారం చేసుకోనికి ప్రాణాలు పోయినట్టుగానే అనుకోవాలి. అక్కర్లేని వాటికి ఎన్కౌంటర్లు చేసినావు కదా నువ్వు. నీతోని సిద్ధాంతపరంగా విభేదించిన పిల్లలని ఎంటెక్ చదువుకుంటున్న యూనివర్సిటీ బిడ్డలను నక్సలైట్ల ముద్రేసి ఎన్కౌంటర్ చేసినావు కదా. నీ బంధువులు చేసుకుంటున్న వ్యాపారంతో ఇసుక లారీ ఎక్కి తొక్కిస్తే చచ్చిపోతే ఆవేదనతో నిరసన తెలిపిన దళిత బిడ్డలను కిడ్నీలు పోయేటట్టు కొట్టించినావు కదా. ఇవాళ హైదరాబాద్ నడిపొట్టిన గంజాయి, కొకైన్, LSD లాంటి మారక ద్రవ్యాలు అమ్ముతున్నా వీళ్ళని నువ్వు ఎందుకు ఎన్కౌంటర్ చేస్తలేవని నేను అడుగుతున్నా. వాళ్ళను రాచ మర్యాదలతో నువ్వు స్వాగతాలు పలుకుతున్నావా? ఇవాళ ఎవడో క్యాల్విన్ గాన్ని వాడేదో ఈవెంట్స్ నిర్వాహకుడు నేను పట్టుకొచ్చినావు కదా. నీ కొడుకు బావమరిది ఈవెంట్ మేనేజర్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నాడు కదా. ఈరోజు ఈ 10కి 10 మాత్రమే నా దగ్గర సమాచారం ఉంది, ఇంకెన్నున్నాయో నాకు తెలియదు. ఈ 10 ఈవెంట్స్ నిర్వహించిన సన్బర్న్ కానీ సన్షైన్ కానీ ఇలాంటి నిర్వహణలు చేసిన వాళ్ళందరి గురించి ఇతర రాష్ట్రాలలో వీళ్ళు నిర్వహించినప్పుడు ఇక్కడ మారక ద్రవ్యాలు విచ్చలవిడిగా వినియోగిస్తుండ్రు, మహిళల మీద దాడులు జరిగినాయి, ఇలాంటి సంస్థలకు మేము అనుమతిస్తలేమని చెప్పి వాళ్ళు ఏదైతే చెప్పిండ్రో NDTVలో క్లియర్గా మీకు ఇచ్చిన పత్రికలో ఉంది, చదవండి. ఉమెన్ మాలెస్టీ జరుగుతుంది కాబట్టి వీటి అనుమతులు రద్దు చేసినాం, మహిళల మీద లైంగిక దాడులు జరుగుతున్నాయి కాబట్టి అనుమతులు రద్దు చేసినామని ఇంత పెద్దగా పత్రికలలో తాటికాయంత అక్షరాలలో వచ్చింది. తాటికాయంత అక్షరాలు మహిళల మీద దాడులు జరుగుతున్నాయి ఈ పార్టీలలో అని ఏదైతే డేవిడ్ గుట్టాకి సంబంధించిన ఈవెంట్లో మహిళల మీద దాడులు జరుగుతున్నాయి, మేము అనుమతులు రద్దు చేసినామని బెంగళూరు ప్రభుత్వం చెప్తుంటే తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీసులు అదే డేవిడ్ గుట్టాకి ట్వీట్ చేసి నువ్వు రా నీకు అన్ని రకాల రక్షణ కల్పిస్తామన్నారంటే ఈ పోలీసు వ్యవస్థ ఎవరి కోసం పనిచేస్తుంది? ఈ పోలీసు వ్యవస్థ ఎవరి చేతిలో బందీ అయింది? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా అని నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నా. ఏ వ్యక్తి అయితే మ్యూజికల్ నైట్ నిర్వహిస్తుందో, ఏ సంస్థలు అయితే మ్యూజికల్ నైట్స్ నిర్వహిస్తున్నావో ఆ మ్యూజికల్ నైట్స్లలో డ్రింక్స్, ఉమెన్ ఎక్స్టార్షన్ అన్ని రకాలుగా మహిళల మీద లైంగిక దాడులు జరుగుతున్నాయి, నియంత్రించలేకపోతున్నామని గోవా, బెంగళూరు, ముంబై ప్రభుత్వాలు వాటికి ఇచ్చిన అనుమతులు రద్దు చేస్తే టూరిజం శాఖను అఫీషియల్గా పార్ట్నర్ చేసి నీ బంధువుల వ్యాపారం కోసం, నీ కొడుకు బావమరిది రాజేంద్ర ప్రసాద్ పాకాల కోసం ఇలాంటివి నిర్వహించడం మంచిదా? ఇది తెలంగాణ సంస్కృతి అని నేను అడుగుతున్నా. నువ్వు బోనాలు నిర్వహిస్తున్నావు, అభినందించినాం. నువ్వు బతుకమ్మలు నిర్వహిస్తే అభినందించినాం. నువ్వు బోనాలు బతుకమ్మలు నువ్వు నిర్వహిస్తే నీ కొడుకు బావమరుదులు డాన్సులు పబ్బులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ మారక ద్రవ్యాల వినియోగం ఉన్నదని ఆరోపణలు ఉన్నాయి. ఇవాళ నువ్వు ఎవరిని మభ్యపెట్టదలుచుకున్నావు ముఖ్యమంత్రి గారని నేను అడుగుతున్నా. 15 సంవత్సరాల లోపు ఉన్న అఫీషియల్ ఇది వెబ్సైట్, ఈ అఫీషియల్ వెబ్సైట్లో 15 సంవత్సరాలు నిండిన 15 సంవత్సరాలు ఉన్న వాళ్ళని అనుమతిస్తున్నాం అంటారు సెన్సేషన్ పార్టీలో. 15 సంవత్సరాలు ఉన్న స్కూల్ పిల్లలు, 15 సంవత్సరాలు అంటే స్కూల్ పిల్లలు రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు తాగి ఊగే పార్టీలకు 15 సంవత్సరాలు ఉన్న పిల్లల్ని దాని కింద చూడండి వాళ్ళ ఐడీని దాచిపెడతారంటే ఎవరికి చెప్పారంట. ఎవరు వచ్చిందో ఎవరు పోయిందో వాళ్ళ వివరాలు ఎవరికి తెలియకుండా రహస్యంగా గోప్యంగా ఉంచుతారంట. కింద ఇక్కడ ఉన్నది, కింద ఉందో చూడండి, ప్రైవసీ యాక్ట్ కింద ఎవరు వచ్చినా ఏ స్కూల్ పిల్లలు వచ్చి తాగి ఊగినా మేము ఎవరికి సమాచారం ఇవ్వము, రహస్యంగా దాచిపెడతామని చెప్పి వెబ్సైట్లోనే పెడుతున్నారు. రాత్రి 9 నుంచి ఉదయం వరకు తాగి ఊగే పార్టీలకు 15 సంవత్సరాల పసిపిల్లలను అనుమతిస్తారా? అసలు అనుమతించినా ఆ వివరాలను గోప్యంగా దాచిపెడతామని చెప్పి ఇట్లా ఆకర్షణీయంగా ఈ సంస్థలు ప్రకటనలు ఇస్తుంటే దీనికి సంబంధించిన టికెట్లు నీ కొడుకు బావమరిది రాజేంద్ర ప్రసాద్ పాకాల ఈవెంట్స్ నవ్ అని ఒక సంస్థను పెట్టి వ్యాపారం చేస్తుంటే ముఖ్యమంత్రి గారికి తెలియదు అని అంటే ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఒకవేళ నీకు తెలియకపోతే ఈ పుస్తకం పాత్రికేయ మిత్రులకు ఇచ్చిన ఈ పుస్తకాన్ని నువ్వు తెప్పించుకో. నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన పబ్బులు జరిగిన ఈవెంట్స్, ఈ ఈవెంట్స్లలో ప్రతి దాంట్లో ఈవెంట్స్ అని సంస్థ ఉంటే చూడండి. ఈ టికెట్ల అమ్మకాలలో ఏది తీసుకున్నా ఈవెంట్స్ నవే ఈ వ్యాపారం చేసింది. ఈవెంట్స్ నవ్ ఎవరిది అనేది ROC నుంచి కాగితం పట్టుకొచ్చిన ROCలో
ఇక్కడ ఈవెంట్స్ నౌ ప్రైవేట్ లిమిటెడ్, సుమా పాకాల రాజేంద్ర ప్రసాద్ పాకాల అని నీ కొడుకు బావమరిది, ఆయన సతీమణి ఇద్దరే ఇందులో, ఇంకా వేరే వాళ్ళు కూడా లేరు. ఎవరైనా ఇతరులు ఉన్నారు వాళ్ళు ఈ వ్యాపారం నిర్వహించమని చెప్పడానికి కూడా లేదు. కేటీఆర్ బావమరిది, ఆయన సతీమణి ఈ కంపెనీలో డైరెక్టర్లు, స్వయంగా ముఖ్యమంత్రి కుటుంబమే వీళ్ళు. ముఖ్యమంత్రి కుటుంబమే ఇలాంటి వ్యాపారాలు చేస్తుంటే ఏమనాలి? డబ్బుల సంపాదన ఉండొచ్చు, ధనదాహం ఉండొచ్చు, కానీ ఈ రకంగా డబ్బులు ముఖ్యమంత్రి బంధువులే సంపాదిస్తుంటే ఇది సమంజసం? ఆ పాత్రికేయ మిత్రులుగా మీరు ఆలోచన చేయండి అని అంటున్నా. ఇక ఎంతోమంది పాత్రికేయ మిత్రులు తమ ఉద్యోగాలను సైతం లెక్క చేయకుండా, తమ భవిష్యత్తును సైతం లెక్క చేయకుండా తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఉద్యమాల ద్వారా సాధించుకున్న తెలంగాణలో మారక ద్రవ్యాలు అమ్మకాలు జరిగే వ్యాపారాలకు సంబంధించి ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులే పరోక్షంగా ఇందులో వ్యాపారాలు చేసుకుంటా ప్రత్యక్షంగా వాళ్ళు పాల్గొంటున్నారంటే మీకు బాధ్యత లేదా? నాకు తెలుసు ఇవ్వాలని మాట్లాడేది టీవీలో చూపించరే, పేపర్లో రాయరు, కానీ నేను నా బాధ్యత నుంచి పారిపోదలుచుకోలే. నేను మాట్లాడదలుచుకున్నా, నేను నిలదీయదలుచుకున్నా. మేము మధ్యతరగతి వాళ్ళని ఇవాళ జూబ్లీ హిల్స్లో బ్రతకాలంటే ఎక్కడుంటామంటే జూబ్లీ హిల్స్లో, బంజారా హిల్స్లో ఉంటామంటే చెప్పుకోవడానికి సిగ్గవుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ మారక ద్రవ్యాలే తీసుకుంటారన్న ఒక అపోహ కింద ఉన్నది. మన నియోజకవర్గం పోతే అడుగుతారు, సార్ మన ఏరియాలో మొత్తం అంతేనంట కదా సార్ అని. రాత్రి 9 దాటితే కుటుంబ సభ్యులు రోడ్ల మీదకి వెళ్ళే పరిస్థితి లేదు. మీరు రాండి ముఖ్యమంత్రి గారు, నేను చూపిస్తా. రోడ్ల నిండా కార్లు అడ్డం పెట్టి పబ్బులు నడుపుతుంటే రాత్రి 12 వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేసి మిగతా పబ్బులను మూపించి నీ కొడుకు బావమరిది నిర్వహించుకునే పబ్బుకు మాత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ లేదు. తెల్లవారు 4 వరకు నడుస్తుంటే రోడ్లన్నీ క్లీన్ చేసి పోలీసు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. మిగతా వ్యాపార సంస్థలు నడిచినంతసేపు డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టి వాళ్ళ పబ్బులో నుంచి కస్టమర్లు బయటకు పోతుంటే మాత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులే లేవు. మొత్తం హైదరాబాద్ నిర్మానుష్యంగా ఉంటుంది 12 గంటల తర్వాత. ఎందుకంటే పబ్బు 6 వరకు 5 వరకు నడుపుతున్నారు కాబట్టి అక్కడికి వచ్చే వాళ్ళే 11, 12కి ఇతర పబ్బులు మూపించిన తర్వాత అన్ని పబ్బులలో ఉండే కస్టమర్లు ఈ పబ్లోకి వస్తారు. ఈ పబ్బును తెల్లవారు వరకు నడపడం వల్ల ఏ రాత్రి 1 తర్వాత ఎప్పుడు రోడ్డు మీదకి పోయినా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు లేవు. ఎందుకంటే మిగతా పబ్బులు మూసేసి ఒక్క పబ్బును నడిపించిన తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు లేకుండా ఇవాళ నిన్న మన యువకులతో కొంతమందితో మాట్లాడితే ఏంద్రా అంటే అవునన్నా పబ్బులు ఇప్పుడు అక్కడికి పోతే మాత్రం మాకేం ఇబ్బంది లేదు, డ్రంక్ అండ్ డ్రైవ్ 12 గంటలకు క్లోజ్ చేస్తారు, ఈ లోపల అక్కడికి చేరుకుంటున్నాం, పొద్దుగాల వరకు ఎప్పుడైనా ఉండొచ్చు, ఎప్పుడైనా పోవచ్చు అని చెప్తారు. ఇది పరిస్థితి. మన ఆరోపణలను పరిగణలోకి తీసుకోకు ముఖ్యమంత్రి గారు. నీకు నాకు సరిపోకపోవచ్చు, నీ పార్టీ వేరుండొచ్చు, నా పార్టీ వేరుండొచ్చు. నీకు నమ్మకమైన నిఘా అధికారులను పెట్టి సమాచారం తెప్పించుకో. నీ కొడుకు బావమరిది ఏ పబ్బులు నిర్వహిస్తున్నాడు ప్రత్యక్షంగానో పరోక్షంగానో, ఆ పబ్బులో జరుగుతున్న చీకటి కార్యక్రమాలు ఏంటివో కనుక్కో. నీ కొడుకు ఊర్లో వెళ్ళినప్పుడు ఎంబడిన అధికారి ఎవరు, ఆయనకంటే ముందల పైలటింగ్ చేస్తున్న రాజులు ఎవరో నువ్వు కనుక్కో. ఏమి జరుగుతుందో అప్పుడు నీకు తెలుస్తుంది. ఇవాళ నేను ఆరోపణ చేస్తే రేవంత్ రెడ్డి అట్లనే అంటాడా, ఎప్పుడైనా మమ్మల్ని తిడతాడు, మమ్మల్ని ఎప్పుడైనా పొగిడిండా? రేవంత్ రెడ్డి మాటలకు సమాధానం చెప్పాల్సిన పని లేదని మీరు తీసి పడేయచ్చు. రేవంత్ రెడ్డి మాట్లాడితే మీ టీవీలో చూపిస్తే మీ ప్రకటనలు ఇవ్వమని వాళ్ళని బెదిరియొచ్చు, పత్రికలలో రాస్తే మీ పాత పేమెంట్లు ఇవ్వమని వాళ్ళ మీద మీ పెత్తనం చేయొచ్చు. ఇవన్నీ ఏమన్నా చేయి. అన్నం తిన్న తర్వాత ఒక్కసారి నీ మన్మన్లను పిలుచుకొని కూర్చోబెట్టుకొని వాళ్ళ ముఖంలోకి చూసి ఆలోచించే. నువ్వు ఆ పిల్లల భవిష్యత్తు రేపు ఏ దిశలో పోతుంది, ఎటువైపు పోతుంది? నువ్వు ఉద్యమాలు చేసి ఉండొచ్చు, నువ్వు పల్లెటూరు నుంచి వచ్చిన చంద్రశేఖరరావు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు, కేంద్ర ప్రభుత్వాలతో పోరాటం చేసి నువ్వు తెలంగాణ సాధించి ఉండొచ్చు, ఉద్యమకారుడు అనే ముద్ర నువ్వు వేయించుకొని ఉండొచ్చు. కానీ ఇవాళ నువ్వు సాధించిన ఆస్తులు కానీ, సంపాదించిన ఆస్తులు కానీ, సాధించిన పేరు కానీ, అధికారం కానీ నువ్వు ఎవరికి ఇస్తావు? నీ కొడుకు ఇస్తావు, వాళ్ళ పిల్లలకి ఇస్తావు. ఆ పిల్లల బతుకులే మారక ద్రవ్యాల మధ్యలో రక్షణ లేకుండా పోయే పరిస్థితి వస్తే నువ్వు ఇంత సాధించి ఏం ప్రయోజనం అని నేను అడుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని. మనం రాష్ట్రం కోసం ఏం చేసినా చేయకపోయినా మనం చేసిందంతా మన పిల్లలకే కదా ఇచ్చేది. ఇవాళ నువ్వు సాధించిన గొప్పతనం అంతా నీ కొడుక్కో, నీ పిల్లలకో, నీ మనుమన్లకే కదా ఇచ్చేది.
ఇవాళ వాళ్ళ భవిష్యత్తుకు రక్షణ లేదు. వాళ్ళు చదువుకుంటున్న పాఠశాలలలో మారక ద్రవ్యాలు విచ్చలవిడిగా అమ్మే పరిస్థితి నీ పాలనలో వచ్చిందంటే నీ మనమన్ల ముఖంలోకి చూడు ఏం జరుగుతుంది, రాష్ట్రం భవిష్యత్తు ఎటువైపు పోతుందని. ఇవాళ నా కోసం చెయ్యకు, నీ మన్మన్ల కోసమో నీ కుటుంబ సభ్యుల కోసమో ఆలోచన చెయ్యి. ఇవాళ నీ బంధువులకు నీ అధికారంలోకి వచ్చిన వాటి ఆస్తులు సంపాదించుకోవాలని కోరిక ఉంటే ఏదైనా వేరే వ్యాపారం పెట్టించు, వాళ్ళతో ఆదాయం వచ్చే మార్గం నువ్వు చూపించు కావాలంటే నీ ఇన్ఫ్లుయెన్స్ని యూజ్ చేసి. కానీ ఈ రకమైన వ్యాపారం మంచిది కాదు. తెలంగాణ సమాజంలో 60 సంవత్సరాలు లేని మారక ద్రవ్యాల వినియోగం అమ్మకాలు విచ్చలవిడిగా పెరిగిపోవడానికి కారణం ఈ 3 సంవత్సరాల నీ పాలనలో జరుగుతున్న నీ బంధువులు నీ కుటుంబ సభ్యుల పాత్ర ఏందో నువ్వు నిఘా అధికారులతో తెప్పించుకో. నేను పూర్తి స్థాయిలో ఈ వారం రోజులలో స్టడీ చేసి ఈ సమాచారాన్ని నేను బయట పెడుతున్నా. నేను అందుకే ప్రత్యక్షంగా వాళ్ళ పేర్లు తీసుకొని చెప్తున్నా. పరోక్షంగా చెప్తే సమస్య అర్థమయ్యే పరిస్థితి లేదు. సమస్య తీవ్రతను ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్తుందో లేదో నాకు అనుమానంగా ఉంది. మీరు టీవీలలో ఎవరు పేపర్లలో రాయదు కాబట్టి ఎవరైనా నిఘా అధికారులైనా సరే నా ప్రెస్ మీట్ మొత్తాన్ని ముఖ్యమంత్రి గారికి చూపించండి దయచేసి. లేదా ఆయన సోషల్ మీడియాలో బాగా ఉంటాడు, ఆయన ఫేస్బుక్కో వాట్సాప్కో అప్లోడ్ చేయండి. ఒక ప్రతిపక్ష శాసనసభ్యుడిగా నా ఆవేదనను అర్థం చేసుకోమనుండ్రి. ఒక మధ్యతరగతి కుటుంబీకుడుగా మా పిల్లల బతుకులు, మా పిల్లలు చదువుకుంటున్న స్కూళ్ళల్లో ఎంత ప్రమాదకరంగా తయారైనాయో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతున్నా. ఒక శాసనసభ్యుడిగా, పార్టీ అధ్యక్షుడిగా ఈ మారక ద్రవ్యాలను అమ్మే వాళ్ళను, ఉత్పత్తి చేసే వాళ్ళను ఎన్కౌంటర్ చేయి. నీకు అండగా మేము నిలబడతాం. కుక్కల్లాగా రోడ్ల మీద కాల్చి చంపి నా కొడుకుల్ని ఇవాళ ఈ మారక ద్రవ్యాలను అమ్ముతున్న వాళ్ళని అయినా తప్పులేదు నేను చెప్తున్నా. ఎందుకంటే ఇది తరతరాలుగా ప్రశాంతంగా బ్రతకాల్సిన మన యువకులను, మన పిల్లల్ని సర్వనాశనం చేయడానికి అంతర్జాతీయ మారక ద్రవ్యాల మూట హైదరాబాదును అడ్డాగా మార్చుకున్నది. హైదరాబాదులో వాళ్ళకు రక్షణ దొరుకుతున్నది. ఇట్లాంటి అంతర్జాతీయ స్థాయి ఈవెంట్స్లో, మ్యూజికల్ నైట్స్లలో ఎట్లా మారక ద్రవ్యాలు వినియోగిస్తారో మీరు తెప్పించుకోండి. ముఖ్యమంత్రి గారు సమాచారం తెప్పించుకోండి. మీరు గోవాలో జరిగినప్పుడు ఏం జరిగింది, బాంబేలో జరిగినప్పుడు ఏం జరిగింది, బెంగళూరులో జరిగినప్పుడు ఏం జరిగింది, ఇతర దేశాలలో జరిగినప్పుడు ఈ సన్బర్న్ పార్టీలలో ఏం జరుగుతుంది తెప్పించుకో. ఈ హైదరాబాద్లో జరిగిన ఈవెంట్స్లలో ఉన్న వీడియోలు తెప్పించుకో. నువ్వు ఈ హైదరాబాద్లో జరిగిన పార్టీలలో లోపల తీసిన వీడియోలన్నిటినీ మీరు తెప్పించండి. ఎవరి జాతకాలేదో మీకు తెలిస్తే మీరు చూడండి, దయచేసి మీరు చూడండి. ఈ 10 ఈవెంట్స్కు సంబంధించి హైలైట్ అయిన పప్పు రోడ్ నెంబర్ 36 ఏదైతుందో 6 నెలల నుంచి హైలైట్ పప్పులు ఉన్న సీసీ ఫుటేజ్ అంతా నువ్వు తెప్పించుకో. అక్కడ ఏ రకమైన అసాంఘిక కార్యక్రమాలు జరిగినో నీ దృష్టికి వస్తాయి. ఏం జరుగుతుందో నువ్వు తెప్పించుకో. సీసీ ఫుటేజ్లో తెల్లవారి 4 వరకు 5 వరకు ఆ పప్పు ఎందుకు నిర్వహిస్తారు, అక్కడ ఏం జరుగుతుందో మొత్తం సీసీ ఫుటేజ్లు అన్నీ నువ్వు తెప్పించుకో. నాకు తెలుసు ప్రత్యక్షంగానో పరోక్షంగానో బెదిరించడానికి లీగల్ నోటీసులు పంపిస్తున్నామనే నాటకానికి తెర లేపుతారు. అన్నిటికీ సిద్ధపడే ఈరోజు ఖచ్చితంగా మాట్లాడుతున్నా. ఎందుకంటే మా మౌనం తరతరాల యువత భవిష్యత్తుకు ప్రమాదం. ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నా రాజకీయ పార్టీలకు అతీతంగా అంటే నువ్వు ఎన్కౌంటర్ చేసినా నీకు మద్దతు ఇస్తా అని ఎందుకంటున్నావు అంటే తెలంగాణ సమాజం పట్ల నా బాధ్యతను నిర్వర్తించడానికి నేను ఈరోజు మాట్లాడుతున్నా. నాకు ఎన్నికలు, ఓట్లు, సీట్లు కావాలంటే 100 వేదికలు నిన్ను తిట్టడానికి, నీ మీద పోరాటం చేయడానికి, నిన్ను వ్యతిరేకించడానికి. కానీ ఈ సందర్భం రాజకీయాలకు అతీతంగా నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భం. మన కుటుంబ సభ్యులు, మన పిల్లలు చదువుకుంటున్న పాఠశాలలలో మారక ద్రవ్యాలు అమ్ముతున్నారంటే మనం ఇంకా మౌనంగా ఉంటే, ఎన్కౌంటర్లు చేయకుండా మన పిల్లలు కూడా మనల్ని క్షమించరు. ఎక్కడైనా మన కుటుంబ సభ్యులు పోతే ఉద్యమకారుడైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబం అని నమస్కారం పెట్టేటట్టు ఉండాలి. కానీ ఈ వ్యవహారం అంతా చేస్తున్న రాజేంద్ర ప్రసాద్ పాకాల కేసీఆర్కి అల్లుడవుతాడంటనే, కేసీఆర్ కొడుకు కేటీఆర్కు బామ్మార్ది అంటాడా అంటే మీకు గౌరవం ఉంటుందా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ రకంగా చూస్తారో మన కుటుంబ సభ్యులు బయటకు పోయినప్పుడు ఆలోచన చేయండి. రాజకీయాలలో మనకి ఏమైనా ఉండొచ్చు,
కానీ మన బంధువులు మన కుటుంబ సభ్యుల నిర్వాకం వల్ల బయటికి ఎప్పుడైనా మన కుటుంబ సభ్యులు అయినప్పుడు సమాజం మన పట్ల ఏ రకంగా చూస్తుందో ఆలోచన చేయండి. కాబట్టే నేను అకున్ సబర్వాల్కి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఈ విచారణ పరిధిని విస్తరించండి. ఎంబడే నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ను కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ను కలిపి ఎక్సైజ్ శాఖను కలిపి ఈ 4 శాఖల ద్వారా ఒక సిట్టును ఏర్పాటు చేయండి. ప్రత్యేక విచారణ విభాగాన్ని ఏర్పాటు చేయండి. ఈ రాష్ట్రంలో వినియోగదారులు మాత్రమే ఉన్నారు, సరఫరాదారులు పక్క రాష్ట్రాలలో ఉన్నారు, ఉత్పత్తిదారులు పక్క దేశాలలో ఉన్నారు. లావాదేవీలు ఇతర దేశాలలో ఉండే బ్యాంకు ఖాతాలలో జరిగినాయి. దీన్ని పూర్తి స్థాయిలో విచారించాలంటే ఎక్సైజ్ శాఖ పరిధి సరిపోదు, నైపుణ్యత సరిపోదు. కాబట్టి జాతీయ స్థాయిలో ఇందులో నిష్ణాతులైన విచారణ సంస్థలను మీరు భాగస్వాములు చేయండి. తక్షణమే రాజేంద్ర ప్రసాద్ పాకాల వ్యాపారాల మీద దృష్టి పెట్టండి. ఈవెంట్స్ నౌ ఎన్ని ప్రోగ్రామ్స్ నిర్వహించిందో ఆ సీసీ ఫుటేజీలన్నీ తీసుకురండి. 15 సంవత్సరాల వయసున్న వాళ్ళని అనుమతిస్తున్నామని అధికారికంగా పెట్టిన ఈ సెన్సేషన్ కంపెనీకి సంబంధించిన వాళ్ళను, ఈ టిక్కెట్లు అమ్మిన వాళ్ళందరి మీద కూడా మీరు క్రిమినల్ కేసులు పెట్టండి. 15 సంవత్సరాలు నిండిన వాళ్ళను రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకు జరిగే ఇలాంటి పార్టీలలో అనుమతి ఇవ్వడం అంటే ప్రపంచంలో ఎక్కడా లేదు. ప్రపంచంలో ఎక్కడైనా 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే ఇలాంటి వాటికి అనుమతిస్తారు. ఏదైనా బార్ షాప్లో, వైన్ షాప్లో లిక్కర్ అమ్మాలన్నా కూడా వాళ్ళ తల్లిదండ్రుల కోసం పోయి కొనుక్కరావాలన్నా పిల్లలు పోతే అమ్మకూడదు అనే నిబంధనలు ఉంటే 15 సంవత్సరాల పిల్లల్ని మీరు అనుమతించిందంటే పాఠశాల పిల్లలు కాకపోతే 15 సంవత్సరాల ఎవరు ఉంటారు? ఇవాళ అక్కడికి పోయి అలాంటి వాతావరణం చూసిన తర్వాత పిల్లలు ప్రేరేపితమై మారక ద్రవ్యాలకు అలవాటు పడక ఏం చేస్తారు? తెలిసి తెలియని వయసులో ఇలాంటి అలవాట్లకు బానిసలైన తర్వాత వాళ్ళు తల్లిదండ్రుల మాట వింటారా? ఇలాంటి పరిస్థితులు ప్రభుత్వాలే కల్పిస్తున్నాయి. ప్రభుత్వం కల్పించే ఇలాంటి పార్టీల వల్లనే ఈరోజు ఈ మారక ద్రవ్యాలు విస్తరించడానికి అమ్మకాలకు వేదికలు అవుతున్నాయి. నువ్వు అనుమతించిన పబ్బులు ఎప్పటి వరకు జరుగుతున్నాయి? ఎన్నడూ లేని విధంగా 60-70 సంవత్సరాలలో 5-6 పబ్బులకు ఇస్తే ఈ 2.5 సంవత్సరాలలో మీరు 57 పబ్బులు, 57 అనేది నేను లెక్క చెప్తున్నా, ఇంకా ఉండొచ్చు నాకు తెలీదు. 3 పోలీస్ స్టేషన్ల పరిధిలో 3 యువకులను పెట్టి 3 రోజులు తిప్పితే తిరిగి ప్రతి పబ్బు దగ్గరికి వెళ్ళి రాసుకొచ్చిన చిట్టా ఇది. ఇంకా తెలియకుంటే ఎన్ని పబ్బులు ఉన్నాయో నాకు తెలీదు. ఈ పార్టీలు కూడా 10 నాకు తెలిసిన మేరకు వాటి మీద సమాచారం సేకరిస్తే 10 వచ్చినాయి. ఇందులో టూరిజం శాఖ పాత్ర ఉన్నది. టూరిజం శాఖ కోట్ల రూపాయలు ఈ పార్టీ నిర్వాహకులకు చెల్లించింది. ఇది న్యాయమా? ప్రభుత్వం సొమ్ముతో పక్క రాష్ట్రాలలో అనుమతులే ఇవ్వమని, ఇక్కడ మారక ద్రవ్యాలు మహిళలకు రక్షణ లేదు అని చెప్పిన ఈ ఈవెంట్స్కు టూరిజం శాఖ కోట్ల రూపాయలు చెల్లించడము న్యాయమా? కోట్ల రూపాయలు చెల్లించాలంటే మీ అనుమతి లేకుండా జరుగుతుందా? కాబట్టే ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, నేను ఆవేదనతో మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కఠిన చర్యలు తీసుకోండి, పారదర్శకంగా చేయండి, ప్రజలకు విశ్వాసం కల్పించండి, మధ్యతరగతి వాళ్ళని కాపాడండి. మా పోటీ మధ్యతరగతి వాళ్ళు సామాన్యమైన బంగళా పెద్దగా ఉండొచ్చు, ఇంట్లోకి వెళ్తే పప్పు ఉప్పు మామిడికాయ చట్నీ తిని బతికేటోళ్ళమే మేము. మాకేం పెద్ద ఇక్కడ జూబ్లీహిల్స్లో ఉన్నారు కాబట్టి గొప్ప గొప్ప అలవాట్లు ఉన్నాయనో, లేకపోతే ఇదంతా మా జీవితంలో ఒక భాగమని ఎవరు అనుకోవాల్సిన పని లేదు. నివాసం మాత్రమే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లలో ఉంటున్నాం. మా మనస్తత్వాలు మధ్యతరగతి మనస్తత్వాలే, అందులోనే బ్రతుకుతున్నాం, మాకు అందులోనే ఆనందం ఉంది. మా పిల్లల్ని కూడా మేము అందులోనే పెంచుకుంటున్నాం. మేము పంపించిన పాఠశాలలలో మారక ద్రవ్యాలు ఉన్నాయంటే మేము నియంత్రించలేం కదా మధ్యతరగతి వాళ్ళము. ఇది ప్రభుత్వం చేయాల్సిన పని కదా. దయచేసి నీ మనమన్లు చదువుకుంటున్న పాఠశాలనే ప్రత్యక్షంగా నోటీస్ ఇచ్చిండ్రు. పక్కోళ్ళ పిల్లలైనా మన పిల్లలైనా సమానమే కదా. ఒక్కసారి మానవత్వంతో ఆలోచన చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ, దీని మీద ఇక తెలుగుదేశం పార్టీ ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకుంటుంది. చూస్తూ ఊరుకోము. ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తికే పరిమితమైన నేరాలలో మనం చెప్పలేం, కానీ ఒక వ్యక్తి తప్పు 100 కుటుంబాలను కుప్పగూల్చే తప్పు ఇది. కాబట్టి టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో
తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రత్యక్షంగా పరోక్షంగా ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడ్డ వాళ్ళని అందరినీ శిక్షించే విధంగా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఏదో ఒక చర్య తీసుకోక తప్పని పరిస్థితి కల్పించే విధంగా మా విద్యార్థి విభాగం నుంచి కార్యాచరణను తీసుకుంటాము, సమాజాన్ని మేల్కొల్పోతాము. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తప్పిదాలను, తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న మారక ద్రవ్య మహమ్మారిని హైదరాబాద్ నుంచి తెలంగాణ శివార్లు పొలిమేర్లు దాటే వరకు తరమడానికి అవసరమైతే ప్రభుత్వం ఎన్కౌంటర్లు చేసినా సమర్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. నడి బజార్లో కాల్చండి మారక ద్రవ్యాలను అమ్మే వాళ్ళను, మారక ద్రవ్యాల ఉత్పత్తిదారులను, వినియోగదారులను డిఅడిక్షన్ సెంటర్లో జాయిన్ చేయించండి ఎంత పెద్దోడునా. ఎందుకంటే వాళ్ళు బానిసలు, ఏం చేస్తారో వాళ్ళకే తెలియని పరిస్థితులు. వాళ్ళను చట్టపరిధిలో శిక్షించండి, కానీ అమ్మే వాళ్ళను ఉత్పత్తి చేసే వాళ్ళను మీరు ఎన్కౌంటర్ చేయండి. తెలంగాణ వైపు కన్నెత్తి చూడాలంటే అంతర్జాతీయ స్థాయి మారక ద్రవ్యాల వ్యాపారస్తులు కూడా భయపడాలి. నువ్వు ఎన్కౌంటర్లు చేస్తే ఏదొచ్చినా మద్దతు ఇవ్వడానికి మేము ఉన్నాం. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు ఈ అంశాలన్నింటిని కూడా రాజకీయాలకు అతీతంగా బాధ్యత గల పౌరుడుగా, ఒక మనవడికి తాతగా మీరు ఆలోచన చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్న ముఖ్యమంత్రి గారికి. ఇక ఆయన ఏం చెప్పిండో నేనేం చెప్పినో ఇద్దరం చెప్పినాం. నేను సిద్ధంగా ఉన్నా. రక్త నమూనాలు తీసుకుంటాడా, ఎంట్రుకలు తీసుకుంటారా, గోళ్ళు పీక్కుంటారా, ఏదైనా నాకు అభ్యంతరం లేదు. పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏ రోజైనా సరే వాళ్ళు ఏ టెస్టులు చేస్తా అంటే ఆ టెస్టులు నేను సిద్ధం. నేను ఒక సవాల్ విసిరిన, పారదర్శకంగా ఉంటే ఆ సవాల్ను స్వీకరించండి. ఎందుకంటే ఈ సందర్భంలో నేను రాజకీయపరమైన అంశాలు ప్రస్తావిస్తే నేను చెప్పిన మొత్తం అంశం పక్కకు పోయి దీని మీదకి మీ దృష్టి మరలుతుంది. కాబట్టి ఈ సందర్భంగా నేను ఆ అంశాలను మాట్లాడదలుచుకోలేదు. దయచేసి దీన్ని ఒక తీవ్రమైన సమస్యగా, సమాజానికి పట్టిన జాడ్యంగా, పౌరులుగా ఒక్కరోజు పనిచేద్దాం. మనం కనీసం బాధ్యత గల పౌరులుగా మీ సంస్థలో మీ యజమానులకు ఏమైనా పరిమితులు ఉన్నా మీరు కొట్లాడండి. ఈ అంశాన్ని ఖచ్చితంగా పట్టుబట్టి వచ్చేటట్టు చూడండి. ఇందులో నేను మాట్లాడిన దాంట్లో తప్పులుంటే ప్రభుత్వం ఏ శిక్ష విధించినా నేను సిద్ధంగా ఉన్నా. నేను రాజకీయపరమైన ఆరోపణ చేస్తలేను. చాలా ఆవేదనతో కూడుకున్న ఒక మధ్యతరగతి పౌరుడిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్న ఒక మధ్యతరగతి పౌరుడు చెప్తే ప్రభుత్వం వినొచ్చు, వినకపోవచ్చు. ఆ పౌరుడికి సమాచారం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి సమాచారం సేకరించిన తర్వాతనే, నేను ఒక వ్యక్తిగత సమాచారం 2-3 రోజులు ప్రయత్నం చేస్తేనే ఇది వచ్చింది. ఒక ప్రభుత్వం అనుకుంటే ఎంత సమాచారం వస్తుంది, దీని మూలాలు ఎక్కడున్నాయో చర్యలు తీసుకోవచ్చు. కాబట్టి సోమవారం నుంచి మా కార్యాచరణ ఉంటుంది. ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. ఖచ్చితంగా వాడు వ్యాపారమే, అది బెదిరింపులతో లొంగ తీసుకోవడంలో బానిసలు చేసుకొని వ్యాపారం విస్తరించుకున్నవాడు అన్ని ప్రయత్నాలు చేస్తారు. ప్రభుత్వం కఠినంగా ఉండాలి. అలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయమని అందుకే చెప్పిన నేను. ఫోన్ కలపాలి అధికారిని బెదిరించడానికంటే వాడికి రాష్ట్ర ప్రభుత్వం సింహస్వప్నంగా కనిపించాలి. కుక్కను కాల్చినట్టు రోడ్డు మీద వేసి కాలుస్తారనే భయం నేరగాళ్లకు ఉండాలి. అరెస్టు చేస్తారనే భయం కాదు, నెత్తి మీద పాయింట్ బ్లాంక్లో గన్ను పెట్టి కాలుస్తారనే భయం ఉండాలి నేరగాడికి. మారక ద్రవ్యాలను అంత కఠినంగా అణచకపోతే ఇది చాలా ప్రమాదం. ఇవాళ ప్రమాదపుడు అంచులో మనం ఉన్నాం. ఇంకా భేషజాలు, మీనమేషాలు లెక్క పెట్టడాలు, సెంటిమెంట్లకో లేకపోతే బంధుప్రీతికో మనం లొంగవలసిన అవసరం కాదు, సందర్భం కాదు ఇది అని చెప్తున్నా నేను. ఇప్పుడు వాళ్ళు చట్ట పరిధిలో వ్యవహరిస్తే, చట్టం స్థాయిలో శిక్షించే పరిస్థితులు ఉంటే తిరగబడ్డప్పుడు ఏం చేస్తారు? ఎన్ని ఎన్కౌంటర్లు జరుగుతాయి? ఇప్పుడు నక్సలైట్లను ఏం చేసి ఎన్కౌంటర్ చేశారు? ఐఎస్ఐ తీవ్రవాదులు అని ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళని ఏం చేసి ఎన్కౌంటర్ చేశారు? వీళ్ళకంటే వాళ్ళు చెడ్డోళ్ళనా?
కాబట్టి ప్రభుత్వము కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా వాళ్ళకి తెలంగాణ వైపు కన్నెత్తి చూడాలన్నా కూడా వాళ్ళకి తడవాలి. ఆ రకంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలి. నేను తెలిసి ఉండొచ్చు, తెలిసి ఉండకపోయి ఉండొచ్చు అన్న. సమాచారం చేరుతుందో చేరతలేదో ఆయన కుటుంబ సభ్యులు ఎవరు కూడా, నా కుటుంబ సభ్యులు ఇలాంటి వ్యాపారం చేస్తే చెప్పుతో కొడతా, చేత్తో కూడా కొట్టాను. ఆయన కుటుంబ సభ్యులు చేస్తుందంటే ఆయనకు తెలిసి ఇలాంటివి చేస్తాడని నేను అనుకోను, ఇలాంటి వ్యాపారాలు. కాబట్టే తెలుసో తెలియదో నాకు తెలియదు ఈరోజు, అందుకే కూలంకషంగా మాట్లాడుతున్నాను చెప్తున్నాను. నేను పైన మాట్లాడితే ఏదో రాజకీయం లేదో దిట్టిన లేదో ఆయన దిట్టిని మనం పట్టించుకోవాలని అనుకోవచ్చు. అందుకే ఆర్ఓసి నుంచి ఈవెంట్స్ నుంచి సంబంధించిన అన్నింటిని వివరాలతో పుస్తకం వేసిస్తున్నా. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారికి నాకు తెలియదు అనడానికి లేదు. చర్యలు తీసుకోకపోతే ముఖ్యమంత్రి గారికి తెలిసినా ఈ వ్యాపారం అంతా సాగుతుందని అనుకోవడానికి ఉంది. కాబట్టి మనము పంజాబ్లో మీకు తెలుసు ఏం జరిగిందో. పంజాబ్లో యువత నిర్వీర్యం అయిపోయి మారక ద్రవ్యాలకు బానిసలైపోయి రాష్ట్రమే నిర్వీర్యమయ్యే పరిస్థితిలో దానికి కారకులైన ప్రభుత్వం పతనానికి పోయింది. 3వ స్థానం కూడా రాలే పాలకులు. రాజకీయంగా కూడా దీని ప్రభావం ఏ విధంగా ఉంటుందో పంజాబ్ ఒక ఉదాహరణ. అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే నువ్వు అభివృద్ధి చేసినా చేయకపోయినా, అవినీతిలో పాల్గొనలేదని దబాయించినా ఏమన్నా నీకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంటుందేమో, కానీ ఇందులో ప్రజలు నీకు అవకాశం ఇయ్యరు. పంజాబ్ను ఉదాహరణ తీసుకున్న తర్వాత అయినా తెలంగాణలో తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఉందా లేదా నాకు తెలియదు, అందుకే నేను ఇస్తున్నా. లేదు అని అనడానికి కానీ తప్పించుకోవడానికి అవకాశం లేకుండా, ఉందా లేదా అనే సమాచారం నా దగ్గర లేదు, ఉందనేది కానీ లేదనే సమాచారం నా దగ్గర లేదు. నేను సమాచారాన్ని సేకరించి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నది. అందుకే పుస్తక రూపంలో మీకు ఇచ్చిన. ఎంతమంది పాత్రికేయ మిత్రులకు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళతో కూడా సాన్నిహిత్యం ఉంటుంది ఉద్యమం సందర్భంగా. కాబట్టి వీళ్ళైన అయ్యా రేవంత్ రెడ్డి పోయి పుస్తకమే ప్రింట్ చేసిన మీ గొప్పతనం గురించి ఒకసారి చూడండి. ఇప్పటికైనా మేల్కొనండి. మేము కూడా బాధ్యత కలిగిన వాళ్ళం, తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళం. మేము కూడా ఆవేదన చెందుతున్నాం, మీరు చర్యలు తీసుకోండి అని పాత్రికేయ మిత్రులలో కూడా నిజాయితీపరులైన ఉద్యమకారులు కానీ ప్రజల పట్ల కొంత బాధ్యత ఉన్న పాత్రికేయ మిత్రులు తీసుకెళ్తారు. కాబట్టి మీకు అందరికీ తలా ఒక కాపీ ఈరోజు ఇవ్వడం జరిగింది. నా దగ్గర ఉన్న సమాచారం పోలీసుల ట్వీట్లు కానీ, కేటీ రామారావు గారి ట్వీట్లు కానీ, ఆయన బావమరుదుల వ్యాపారాలు కానీ. ఎందుకంటే ఫస్ట్ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇంట్లో. రాష్ట్రాన్ని పాలించే మొదటి కుటుంబం పాత్ర ఇంట్లో కనిపిస్తున్నది. ఇక భుజాల మీద మంత్రి మీద భుజం మీదనే చేసి పెట్టినాక ఇక తెలియదని ఎట్లా అనుకుంటాం. ఆయన ట్వీట్ చేసింది, పార్టీలు మీరు వచ్చేసేయండి మా దగ్గరికి, మీకు అన్ని రకాలుగా వసతులు ఏర్పాటు చేస్తామని. ఆ టికెట్లు వాళ్ళ బావమార్ది అమ్ముతుండు. బావమార్దులకు తెలియకుండా ఇప్పుడు అదేగా చెప్పే తెలంగాణలో సామెత ఉంది, సాలే ధోని ఏక్ తరఫ్ సారీ దునియా ఏక్ తరఫ్ అని. బావమార్దులు ఒక దిక్కంట, మిగతా ప్రపంచం అంతా ఇంకొక దిక్కంట. ఇవాళ బావమార్దుల ప్రేమ చూస్తే నీకు అనిపించలేదా నర్సింగ్? నువ్వు కూడా చూడు, మీ బావమార్ది ఎప్పుడన్నా నీ మీద ఇంత స్వేచ్ఛకు భుజం మీద చేస్తాడా? ఇంత అజమాయిషి ఉంటుందా బావమార్దులకు మన మీద? బావమార్ది అనేటోడు బావ ముందర చేతులు కట్టుకొని నిలబడతాడు ఎవడైనా. మా బావమార్ది అయితే అంతే, షేక్ హ్యాండ్ చేయడానికి కూడా ధైర్యం చేయడు. నాకు నమస్కారం పెట్టి నిలబడతాడు, ఎట్లున్నా బావ అని. ఈరోజు బావమార్ది ఏం చేస్తుండు అంటే ఏంటి ఇది? అది చేయట్లేదు, ఇది చేయట్లేదు సత్యా. నేను అదే చెప్తున్నా. నేనేమంటున్నా అంటే అక్కడ ఏమన్నిండ్రు అనేది తేలాలి. కానీ గతంలో ఇవి నిర్వహించిన రాష్ట్రాలలో మారక ద్రవ్యాలు అమ్మిండ్రు, మహిళల మీద దాడి జరిగిందని ఆ ప్రభుత్వాలు చెప్తున్నాయి. అంటే నేచర్ ఆఫ్ యాక్టివిటీ మీద స్పష్టంగా ఆయా రాష్ట్రాలకు సంబంధించిన బాధ్యత గల వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చిండ్రు, నిర్ణయం తీసుకున్నారు. అందుకే ఆ రాష్ట్రాలలో ఈ పార్టీలను నిషేధించిండ్రు. నిషేధించిన పార్టీలను ఇక్కడ తీసుకొచ్చి నిర్వహించినావు, దాని చుట్టూతో రక్షణ కల్పించినావు. లోపల ఏం జరిగిందో కనుక్కోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ వీడియోలోనే చూడమంటున్నా. ఇవాళ ఈ ఈవెంట్స్కు సంబంధించిన వీడియోలను అకున్ సబర్వాల్ గారు క్షుణ్ణంగా రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు, అంటే
దాదాపుగా 9 గంటలు జరిగిన పార్టీల వీడియోలు మొత్తం చూడాలా. 10 పార్టీలు నేనే లిస్ట్ ఇస్తున్నా. 10 పార్టీలల్లో 9 గంటలు జరిగిన పార్టీల వీడియోలు క్షుణ్ణంగా చూడాలంటే ఎన్ని రోజులు పడుతుంది? అనుమానాస్పదంగా కనిపించిన వాళ్ళు కానీ, అనుమానాస్పద వ్యవహారం కానీ, వాళ్ళు సేవిస్తున్న దాంట్లో ఏమున్నాయని కానీ విశ్లేషించవలసింది విచారణాధికారులు. ఇతర రాష్ట్రాలలో జరిగిన ఉదాహరణలను చూపిస్తూ ఇతర రాష్ట్రాలలో నిషేధించిన పార్టీలను హైదరాబాద్కి తీసుకొచ్చింది కాబట్టి ఈరోజు హైదరాబాదులో మారక ద్రవ్యాల వినియోగం పెరిగింది, విస్తరించింది కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అన్ని అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నా. నేను ఏది తేల్చాలన్నా విచారణాధికారులే తేల్చాలా. విచారణాధికారులు పరిమితము ఎక్సైజ్ శాఖకున్న అధికారం కానీ వాళ్ళకున్న నెట్వర్క్ కానీ. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విచారణ సంస్థలను కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తే ఎక్స్పర్ట్స్ అందరూ వస్తారు. వాళ్ళందరూ కలిసి కూర్చుంటే తొందరగా నేరస్తులను పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. థ్యాంక్ యూ.